బాపట్ల జిల్లా చీరాల వేటపాలెం మండలం పందెళ్లపల్లిలోని ప్రేమ లేబొరేటరీపై వచ్చిన ఆరోపణలను ఇక నిర్వాహకుడు బిరక శ్రీనివాసరావు ఖండించారు. తనకు కంటి చూపు లేదన్న ప్రచారం పూర్తిగా అసత్యమన్నారు. అధికారుల తనిఖీలో ల్యాబొరేటరీ అనుమతులు అర్హతలపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదని చెప్పారు. ఇక డిఎంఎల్టీ అర్హత కలిగిన సాంకేతిక నిపుణుడి ఆధ్వర్యంలో నిబంధనల ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఇక ప్రజలు అసత్య ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 2007లోనే నాకు డిఎంఎల్టీ పూర్తి అయిపోయింది. ఈ మధ్యకాలంలో నాకు కలిగిన కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి ఒక 4 సంవత్సరాల క్రితం నా కంటి చూపు సమస్య ఏర్పడిన మాట వాస్తవమే. కానీ నా కంటి చూపు 40% మాత్రమే. ప్రభుత్వం నాకు ఈ కార్యక్రమాలు చేయకుండా ఉండటానికి, ప్రజలకు సహాయకరంగా ఉండటానికి ఇష్టం లేని కొంతమంది వ్యక్తులు దీన్ని కావాలనే ప్రచురించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో ప్రజలు గమనించండి. తప్పకుండా మా వంతు సహకారాన్ని మేము అందిస్తాం. ఒకవేళ ఏదన్నా సమస్యలు, ఎందుకు అంటే రాబోయే రోజుల్లో మరింతగా బలంగా నేను ఎదగటానికి, మంచిగా ఇంకా అనేక మందికి సహాయం చేయటానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఇక మీదట నేను ఖచ్చితంగా ఆ కుర్రోని పెట్టుకొని, ఆల్రెడీ కుర్రోడు ఉన్నాడు, ఆ కుర్రోని నాతో పాటు తిప్పుకుంటా. నేను అతని ద్వారా